హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు నాచిని లైఫ్. ఈరోజు తాలింపులో నూనె అయితే ఎక్కువ పడిపోయింది. బ్రేక్ఫాస్ట్కి అయితే ఇడ్లీ చేస్తున్నాను. ఇడ్లీ ఉంటే నాకు ప్రశాంతంగా హాయిగా ఉంటుందండి. ఇడ్లీ పిండి ఒక్కటి రెడీగా ఉంటే చాలు, ఒక 20 నిమిషాల్లో చట్నీ ఇడ్లీలు అన్నీ వండేసి పక్కన పెట్టేసేయచ్చు. ఈరోజైతే పొద్దున్నే లేచి స్నానం చేసేసి ఇంకా వంటింట్లోకి వచ్చి పనులన్నీ మొదలు పెడుతూ ఉన్నాను. వీకెండ్ అయినా కూడా ఒక్కొక్కసారి నాకు ఏంటంటే త్వరగా లేవాలనిపిస్తుంది. త్వరగా లేస్తే పనులు త్వరగా అవుతాయి కదా, చక్కగా హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు ఇంకా అనుకుంటాను. ఇడ్లీలు అయితే స్టీమ్ అయిపోయాయి, అన్నీ తీసేసి చక్కగా హాట్ బాక్స్లో వేసి పెడతాను. మనం తినేటప్పుడు కూడా వేడిగానే ఉంటుంది. నేను యూజ్ చేస్తున్న ఇడ్లీ పాత్ర అయితే మా అత్తగారు ఇచ్చారు నాకు ఇది. దీనికి 2 ప్లేట్స్ వస్తాయి అండ్ ఒక స్టీమ్ చేసుకునే ప్లేట్ కూడా వస్తుందన్నమాట. ఇది ఆఫ్లైన్లోనే తీసుకున్నారనుకుంటాను ఏదైనా షాప్లో. లింక్ లేదు. ఇలాగే మనకి ఇండస్ వ్యాలీది కూడా ఉంటుంది, కావాలంటే ఆ లింక్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను, మీరు చెక్ చేయండి, ట్యాగ్ చేస్తాను. ఇంకా బాబుకి ఈరోజు కూడా స్కూల్ ఉండింది. జనరల్గా చెప్పాను కదా లాస్ట్ వీడియోలో కూడా, సాటర్డే స్కూల్ ఉండదు అని చెప్పి. ఈ మధ్య సిలబస్ కంప్లీట్ అవ్వలేదు, ఎక్కువ హాలిడేస్ ఉండడం వల్ల అని చెప్పి సాటర్డేస్ కూడా స్కూల్ పెడుతున్నారనమాట. ఇక్కడ ఇడ్లీలో చూసారా ఫుల్గా నెయ్యి వేసుకొని తింటారు నా హస్బెండ్. వేడివేడిగా ఉంటాయి ఇడ్లీలో, మంచిగా నెయ్యి ఇంకా చట్నీ వేసుకొని తింటా ఆహా సూపర్ తృప్తిగా సాటిస్ఫైడ్ బ్రేక్ఫాస్ట్ అనమాట. ఇంకా బాబు స్కూల్ గురించి చెప్తూ ఉన్నాను కదా, మా బాబు అయితే నర్సరీ చదువుతూ ఉన్నాడండి. నర్సరీ అయినా కూడా వాళ్ళకి సిలబస్ చాలానే ఉంటుంది, పెద్ద పెద్ద స్టోరీస్ ఉంటాయి, అవన్నీ కూడా వాళ్ళు చూడకుండా చెప్పాలంట. నాకే ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది చూస్తే, ఇంత చిన్న పిల్లలు అవన్నీ కూడా ఎలా గుర్తుపెట్టుకుంటారు, వాళ్ళకి ఏమి ఎక్కువ బర్డెన్గా స్ట్రెస్గా అనిపించదా అని చెప్పి అనుకుంటూ ఉంటాను. స్కూల్ టాపిక్ వచ్చింది కదా, ఒకటి ఎప్పటి నుంచి నా మైండ్లో రన్ అవుతూ ఉంది, ఈరోజు మీతో డిస్కస్ చేస్తాను. నర్సరీ దగ్గర నుంచి 10th క్లాస్ వరకు ప్రాజెక్ట్ వర్క్స్ అని ఇస్తూ ఉంటారండి. చిన్న పిల్లలకి ప్రాజెక్ట్ వర్క్ అంటే ఏమర్థమవుతుంది నాకైతే తెలియదు. ఆ ప్రాజెక్ట్ వర్క్ కూడా స్కూల్లో వాళ్ళు చెప్పకుండా వాళ్ళు ఏంటంటే పేరెంట్స్గా మీరే వాళ్ళకి ప్రాజెక్ట్ వర్క్ చేసి ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు డైరీలో మెన్షన్ చేస్తారు, లేకపోతే మెసేజెస్ పంపిస్తూ ఉంటారు. ఈ లాజిక్ ఏంటో నాకు అర్థం కాదు. వేలు ఫీజులు మనం కడుతూ ఉంటే రిటర్న్లో మాకు వర్క్స్ ఇస్తూ ఉంటారు, అంటే పిల్లలకి నేర్పించండి, ఈ ప్రాజెక్ట్ చేయండి, ఇది చేయండి అని చెప్పి. ఇప్పుడు వర్కింగ్ పేరెంట్స్ ఉంటారండి, వాళ్ళకి అస్సలు కుదరదు టైము. అలాంటి వాళ్ళు ఎలా చేస్తారు? అదే విషయం మనం పేరెంట్ టీచర్ మీటింగ్లో అడిగితే వాళ్ళు ఏమంటారంటే, మీ పిల్లల కోసం మీరు మాత్రం టైం స్పెండ్ చేసి చేయించరా అని అడుగుతారు. నిజం చెప్పాలంటే మనకి టైం కుదరక మనం ఏం చేస్తామంటే అన్ని స్కూల్లో నేర్పిస్తారు కదా, హోంవర్క్స్ అలాంటివి ఉంటే చిన్నవి అవి ఇంట్లో పేరెంట్స్గా చేపిస్తాము. ప్రాజెక్ట్ వర్క్స్ మనకు చేయమని ఇస్తారు, పిల్లలకి ఏమర్థమైతే మనం చేసేసి ఇచ్చేస్తాము. టీచర్స్ యాజ్ ఎ టీచర్స్గా వాళ్ళు కూర్చోబెట్టి ఇలా చేయాలని టైం తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసి అలా చెప్తే ఏమైనా అర్థమవుతుందేమో పిల్లలకి. అదేంటో నాకు అర్థం కాదండి. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో నాకు చెప్పండి కమెంట్స్లో. ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత నేను గోరుచిక్కుడుకాయలు ఉడకబెడుతున్నానండి, అంటే స్టీమ్ చేస్తున్నాను. ఈ పాత్రలో చెప్పాను కదా ఒక స్టీమర్ ప్లేట్ కూడా వస్తుందని, దానిలో చక్కగా గోరుచిక్కుడుకాయలన్నీ కడిగేసి స్టీమింగ్కి పెట్టేశాను. ఒక పక్క స్టీమ్ అవుతుంటే ఇల్లంతా పైన సర్దుకుంటూ ఉన్నానండి. మా బాబు అన్నీ కూడా తీసి ఆడి ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు, వెనక నుంచి నేను సర్దుతూ ఉండాలన్నమాట. పనులన్నీ అవుతూ ఉంటే నా హస్బెండ్ కాఫీ కల్పిస్తున్నారు ఇక్కడ. ఇదొకటి మంచి రిలాక్సేషన్ టైం అండి. అలా టీవీ చూస్తూ బ్రేక్ఫాస్ట్ అయిపోయి లంచ్ ప్రిపరేషన్స్ సాగుతూ ఉండగా ఇలా మధ్యలో ఒక కాఫీ తాగితే మైండ్ హాయిగా ఉంటుంది. నా హస్బెండ్ కాఫీ కలిపితే నాలాగా స్ట్రాంగ్గా కలపరు అనమాట, కొంచెం లైట్గా కలుపుతారు. నాకు స్ట్రాంగ్ కాఫీ తాగితేనే మంచి రిలాక్స్డ్గా అనిపిస్తుంది అనమాట. కాఫీ తాగిన ఫీలింగ్ వస్తుంది. ఇలా లైట్గా కలిపితే ఆ కలర్ చూస్తేనే నాకు ఎందుకో అంతగా తాగబుద్ధి అవ్వదు.
బట్ సరే కలిపేశారు కదా అని చెప్పి ఇంకా పాటలు వినుకుంటూ ఒక అరగంట సేపు అలా కూర్చొని మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఉన్నామన్నమాట. నా హస్బెండ్ ఇంగ్లీష్ సాంగ్స్ ఏవో చూస్తున్నారు ఓల్డ్ వెంట. సో అలాగే కూర్చొని నేను కూడా డిస్కస్ చేసుకుంటున్నాం. నాకైతే పాత పాటలు ఇళయరాజా పాటలు ఇష్టం, ఆయనకైతే ఏఆర్ రెహమాన్ సాంగ్స్ అంటే ఇష్టం అనమాట. సో వాళ్ళంతా కబుర్లు చెప్పేసుకొని ఇంకా కిచెన్లోకి వెళ్ళి మళ్ళీ వంట మొదలు పెట్టుకోవాలి. ఫిష్ కూడా ఉండిందనమాట, మర్చిపోయాను. సడన్గా గుర్తొచ్చింది. ఫిష్లో నేను లాస్ట్ టైం తీసుకొచ్చినప్పుడు కొద్దిగా కొన్ని మసాలాలు వేసి ఫ్రై కోసం అని చెప్పి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచాను. ఇప్పుడు తీసి వీటిని ఫ్రై చేయాలన్నమాట. అండ్ ఈరోజు లంచ్లోకి అయితే గోరుచిక్కుడుకాయ ఫ్రై, ఫిష్ ఫ్రై చేస్తున్నాను. ఫ్రిడ్జ్లో ఆల్రెడీ నిన్న చేసిన టొమాటో చట్నీ ఉందండి, ఇంకా అదే అడ్జస్ట్ అయిపోతాం. బాబుకైతే మా అత్తగారు పప్పుచారు అయితే పంపిస్తానని చెప్పారు. సో అది లంచ్. అయితే గోరుచిక్కుడుకాయలు కూడా చక్కగా ఉడికిపోయాయి అన్నమాట. తీసి పక్కన పెట్టాను. ఇంకా ఆనియన్స్ అవన్నీ కట్ చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు తాలింపు పెడతాను కదా, కొన్ని ఆనియన్స్ ఎక్కువే వేస్తున్నాను, కర్రీ ఎక్కువ అవుతుంది కదా అని చెప్పి. జనరల్గా అయితే దొండకాయల్లో గోరుచిక్కుడుకాయల్లో నేను ఇందాక నుంచి గోరుచిక్కుడుకాయలు అంటున్నానా, సారీ, చిక్కుళ్ళు కదా. గోరుచిక్కుడుకాయ అంటే ఇంకా సన్నగా ఉంటాయి. గోరుచిక్కుడుకాయ అండ్ నార్మల్ చిక్కుడుకాయలు దొండకాయల్లో అయితే నేను ఆనియన్స్ వేయనండి ఎప్పుడు. బట్ నా ఫ్రెండ్స్ దగ్గర నేర్చుకున్నాను, కొంచెం కర్రీ ఎక్కువ కావాలి అని అనుకున్నప్పుడు ఇలా ఆనియన్స్ వేస్తే ఎక్కువ అవుతుంది అని చెప్పి అప్పటి నుంచి అయితే ఇంకా నేను కూడా ఆనియన్స్ కొద్దిగా ఎక్కువే వేస్తున్నాను. ఇంకో నా పర్సెప్షన్ ఏంటంటే ఆనియన్స్ ఎక్కువ వేస్తే స్వీట్నెస్ వస్తుందేమో అనుకుంటాను, కానీ ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడే మనం కొద్దిగా ఉప్పు వేసేస్తే మనకి తీపితనం అనేది రాదంట. సో అలాగే నేను కూడా ట్రై చేస్తూ ఉన్నాను. ఇంకా ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ ఉడకపెట్టిన చిక్కుడుకాయలన్నీ కూడా వేసేసి చక్కగా ఫ్రై చేసుకుంటూ ఉంటాను. సంక్రాంతికి వస్తున్న మూవీ చూసినప్పటి నుంచి నాకు మీను సాంగ్ ఎంత బాగా నచ్చిందంటే లూప్లో వింటూనే ఉన్నాను అదే పాట పెట్టుకొని. ఆ పాట వింటుంటే మంచి జోష్ వస్తుందన్నమాట, డాన్స్ చేసే అంత జోష్లా అనిపిస్తుంది. చక్కగా పాటలు వినుకుంటూ ఇంకా వంట చేస్తున్నాను. ఇక్కడైతే చిక్కుడుకాయల్లో లాస్ట్లో దించే ముందు కొద్దిగా కారం వేసేసి ఇంకా దించేస్తాను. ఇంకా ఫిష్ ఫ్రై కూడా చేసేస్తూ ఉన్నాను అనమాట. ఫిష్ ఫ్రై చేసిన తర్వాత ఈరోజు జూడియో వెళ్దామని చెప్పి అనుకుంటున్నాను. ఎప్పటి నుంచో సేల్ ఉంది అని చెప్పి మెసేజెస్ వస్తూ ఉన్నాయి. సర్లే ఒకసారి చూసొద్దామని చెప్పి త్వరగా ఇది ఫ్రై చేసేసి బాబుని కూడా స్కూల్ నుంచి పిక్ చేసుకొని అటు నుంచి వెళ్దాం కదా అని చెప్పి అనుకుంటూ ఉన్నాము. సరే ఫిష్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది, గోరుచిక్కుడుకాయ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. ఫిష్ చూసారా ఎంత టెంప్టింగ్గా అనిపిస్తుందో, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఈ రెండు అండ్ ఫ్రిడ్జ్లోనే ఉంది పచ్చడి, ఇంకా తినేటప్పుడు తీస్తానన్నమాట బయటికి. ఇంకా బయలుదేరాం నేను నా హస్బెండ్. ఫస్ట్ బాబు దగ్గరికి వెళ్ళి తన్ని పిక్ చేసుకొని అక్కడ నుంచి జూడియోకి వెళ్ళిపోతాము. ఇంకా తన స్కూల్ అయిపోవడానికి 15 మినిట్స్ ఉంది. మేము 15 మినిట్స్ ముందు వెళ్ళి ఇంకా బాబుని తీసుకెళ్ళిపోతామని చెప్తే సరే అని చెప్పి వాళ్ళు ఇన్ఫామ్ చేశారు క్లాస్లో టీచర్కి అనమాట. ఇంకా బాబు కూడా వచ్చేసాడు. ఇంకా జూడియోకి వెళ్ళాము. ఈ లిప్స్టిక్స్ గురించి మీకు తర్వాత చెప్తాను. ఇదైతే నేను తీసుకున్నానండి. ఇంకా ఇక్కడ మీకు చూపిస్తూ ఉన్నాను, సేల్లో ఉన్నవి నైట్ డ్రెస్సెస్ అంట. 599 రూపీస్ సెట్, టాప్ అండ్ బాటమ్. కానీ నేనేం తీసుకోలేదు, క్లాత్ కొంచెం పల్చగా ఉందండి, అందుకైతే నేను తీసుకోలేదు. ఆఫర్స్ పెద్దగా నాకు ఏమంత మంచి ఆఫర్స్ అయితే ఏమనిపించలేదు. అక్కడ వాళ్ళని అడిగితే మోస్ట్లీ స్టాక్ అంతా అయిపోయిందండి ఆఫర్స్లో ఉన్నవి అని చెప్తూ ఉన్నారనమాట. సరేనని అన్నీ చూస్తూ ఉన్నాను. ఈ కుర్తీ అయితే బాగా నచ్చింది కానీ నేను తీసుకోలేదండి. ఏమో తీసుకోలేదు, నచ్చింది కానీ తీసుకోలేదన్నమాట. ఇక్కడైతే 399 రూపీస్ కుర్తీస్ ఉన్నాయి అండ్ 299 రూపీస్ కుర్తీస్ కూడా ఉంటాయన్నమాట. నాకు ఆఫీస్ వేర్కి డైలీ వేర్కి 399 రూపీస్ వర్త్ కుర్తీస్ అయితే చాలా బాగా అనిపిస్తాయండి. రఫ్ అండ్ టఫ్గా వేసేసుకోవచ్చు, కొన్ని రోజులు వేసుకుని తీసేయచ్చు, ఎందుకంటే మరీ ఎక్కువ కాస్ట్ కూడా మనం పెట్టట్లేదు కదా. హాయిగా ఫ్రీగా కూడా బ్రీతబుల్గా అనిపిస్తాయి. ఇక్కడ మీకు అన్ని డిజైన్స్ కూడా చూపిస్తూ ఉన్నాను. నేనైతే ఒక 2 కుర్తీస్ అయితే తీసుకున్నాను. ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను నేను ఏం తీసుకున్నాను అనేది. కుర్తీస్ కలెక్షన్ అయితే బాగానే ఉందండి. హౌస్ వైఫ్స్, ఇలా వర్కింగ్ ఉమెన్స్ అలాంటి వాళ్ళు కూడా చక్కగా తీసుకోవచ్చు కుర్తీస్.
399 కదా. నాకు కూడా ఒక్కొక్కసారి ఆఫీస్కి రోజు వెళ్తాము, ప్రతిరోజు కాస్ట్లీ కుర్తీస్ వేసుకోవాలంటే కుదరదు కదా. నాకేంటంటే బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటే ఎన్నైనా మనం కొనుక్కొని వేసుకోవచ్చు. అదే అకేషనల్గా ఎప్పుడైనా ఏదైనా వెళ్ళేటప్పుడు మంచి కొంచెం కాస్ట్లీవి కొన్నా బాగానే ఉంటాయి కదా అన్నట్టు అనుకుంటాను. వెస్ట్రన్ వేర్ అయితే నేను కొద్దిగా కాస్ట్ పెడతాను. ఈ కుర్తీస్ అయితే మనకి ఈ 399 రూపీస్వి చాలండి నాకైతే పర్సనల్ ఫీలింగ్. చూసారు కదా మోడల్స్ అన్నీ కూడా బాగున్నాయి, కలర్స్ కూడా బాగున్నాయి. ఇప్పుడు మీకు ఒక కుర్తీ చూపిస్తున్నాను కదా బ్లాక్లో, అదైతే నేను తీసుకున్నాను. ఇంకో కుర్తీ కూడా తీసుకున్నాను అనమాట. బాబుకి కూడా షాపింగ్ చేసాము, కొన్ని షర్ట్స్ అయితే తీసుకున్నాం, టీ షర్ట్స్. ఇంకా ఇంటికి వచ్చేసాను. ఇంటికి రాగానే నా హస్బెండ్కి ఏదో పని ఉందని చెప్పి వెళ్ళిపోయారు భోజనం చేయకుండా. నేనైతే బాబుకి పెట్టేశాను. నా హస్బెండ్ కోసం వెయిట్ చేసి 4ంటికి తిన్నాను అనమాట నేను. ఇంకా కుర్తీ చూపిస్తానన్నాను కదా, ఇదేనండి. ఎం సైజ్ తీసుకున్నాను నేను ఈ కుర్తీ. కొంచెం లూజ్గా ఉంది, బట్ లూజ్గా ఉన్న ష్రింక్ అవుతాయి ఈ కుర్తీస్ అన్నీ కూడా ఒక వాష్కి. బాగా అనిపిస్తుంది, చక్కగా నీట్గా డిగ్నిఫైడ్గా డీసెంట్గా ఉంది. ఇంకోటి ఈ కలర్ తీసుకున్నాను. ఈ కలర్ కూడా చాలా బాగా నచ్చిందనమాట. నేను వేసుకున్నప్పుడు మీకు చూపిస్తాను. నా హైట్ తక్కువ కాబట్టి లెంగ్త్ ఓకేనండి. హైట్గా ఉన్న వాళ్ళకి లెంగ్త్ ప్రాబ్లం అయితే కొంచెం షార్ట్గా అనిపిస్తుంది అనమాట ఈ కుర్తీస్. నా హైట్ వచ్చేసరికి 5 feet, అందుకని చెప్పి నాకైతే బాగానే సెట్ అయిపోయాయి. లిప్స్టిక్స్ తీసుకున్నానని చెప్పాను కదా, ఇది సెట్ ఆఫ్ 3 ఉంటాయి. దీనిలో 2 లిప్ గ్లాసెస్, ఒకటి లిక్విడ్ లిప్స్టిక్ వస్తుందన్నమాట. ఇలాంటిది సేమ్ ప్యాక్ నేను ఆల్రెడీ ఒకటి యూజ్ చేసి అయిపోయింది కూడా. బాగా నచ్చి నేను మళ్ళీ తీసుకున్నాను. మెయిన్గా నేను వెళ్ళింది దీనికోసమేనండి. నా లిప్స్టిక్ షేడ్ గురించి చాలామంది మెసేజెస్ చేస్తూ ఉంటారు, మీరు ఏ లిప్స్టిక్ వాడతారు అని చెప్పి. నేను 2 లిప్స్టిక్స్ కంబైన్ చేసి వేసుకుంటానండి. మీరు ఇప్పుడు వేసుకొని చూపిస్తాను మీకు, చూడండి. ఇది కే బ్యూటీ వాళ్ళ లిప్స్టిక్ ఇన్ షేడ్ టీజర్ అనమాట. సో ఇది వేసుకొని దీనిపైన జూడియోలో కొన్న ఒక లిక్విడ్ లిప్స్టిక్ అప్లై చేస్తాను. అప్పుడు నేను వేసుకునే లిప్ షేడ్ కలర్ మీరు చూడొచ్చు. ఫస్ట్ అయితే ఇది కే బ్యూటీది వేసుకున్నాను, దీనిపైన ఈ షేడ్ వేస్తున్నాను అనమాట. బాగా నచ్చింది, ఆఫీస్కి వేసుకోవడానికి మంచిగా సెట్ అవుతుంది అనమాట. నాకైతే సూపర్గా నచ్చింది అనమాట. 199 రూపీస్ చాలా రీజనబుల్ అనిపించింది. తర్వాత ఈ చిన్న పర్ఫ్యూమ్స్ ఉన్నాయి కదా, అవి కూడా ఒకటి సాల్సాలో తీసుకున్నాను, ఇంకోటి రాక్ తీసుకున్నాను. ఎక్కువ లాంగ్ లాస్టింగ్ ఉండకపోయినా కూడా నాకు స్మెల్ బాగా నచ్చుతుంది. చూసారు కదా లిప్స్టిక్ కలర్, నాకైతే బాగా నచ్చింది. మీకు నచ్చిందా లేదా అనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇదైతే ఈవినింగ్ అండి. నా హస్బెండ్ అండ్ మా బావగారు అయితే ఏదో పని మీద బయటికి వెళ్ళారు, నైట్ రానని చెప్పారనమాట ఇంటికి. ఇంకా అందుకని చెప్పి నేను మా తోడికోడలు వాళ్ళకి ఫోన్ చేసి వచ్చేయచ్చు కదా ఇక్కడికి పిల్లల్ని తీసుకొని, సరదాగా మనం కూడా ఏదైనా మూవీ చూస్తూ ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేసుకొని తిందాం, బాగుంటుంది అని చెప్పి అన్నాను. సరేనండి, మా తోడికోడలు వాళ్ళు కూడా వచ్చేసారనమాట. ఇంకా ఒక మూవీ అయితే పెట్టుకున్నాము. ఏ మూవీ పేరు నాకు కరెక్ట్గా గుర్తు రావట్లేదు. హిసాబ్ బరాబర్, మాధవందండి. ఆ మూవీ అయితే పెట్టుకొని చూస్తూ ఉన్నాము. ఫుడ్ కూడా ఆర్డర్ పెట్టేశాను అనమాట. చికెన్ మంచూరియా పెట్టాను అండ్ బోన్లెస్ చికెన్ 65 బిర్యానీ పెట్టాను. ఫస్ట్ అయితే ఇంకా పిల్లలకి పెట్టేసి తర్వాత నేను మా వదిన తిందామని చెప్పి ఇంకా పిల్లలకైతే పెట్టేస్తూ ఉన్నాం ఇక్కడ. పిల్లలు తినేస్తే సగం ప్రశాంతంగా ఉంటుంది. వాళ్ళు తినకపోతేనే మనకి తినలేదు అన్నట్టుంటుంది. పిల్లలు తినేసి ఆడుకుంటూ కొంతసేపు ఆగి పడుకుంటే మాత్రం మనం రిలాక్స్డ్ అయిపోవచ్చు. 3 పిల్లలు, మా తోడికోడలికి 2 ఆడపిల్లలు అనమాట. నాకు ఒక చిన్న బాబు అంతే. వాళ్ళ సిస్టర్స్ అంటే మా బాబుకి ఎంత ఇష్టమో సేమ్ వాళ్ళకు కూడా మా బాబు అంటే అంతే ఇష్టము. మన సబ్స్క్రైబర్స్లో ఒకళ్ళు నా పింక్ సాల్ట్ గురించి చెప్పమన్నారండి. నేను యూజ్ చేస్తుంది ఈ పింక్ సాల్ట్ హిమా బ్రాండ్ది అనమాట. ఏ బ్రాండ్దైనా వాడచ్చు, బట్ ఈ మధ్య చాలామంది పింక్ సాల్టే యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే దీంట్లో సోడియం కంటెంట్ అనేది చాలా తక్కువ ఉంటుందండి. చాలా తక్కువ అని కాదు, కంపేర్ టు మన వైట్ సాల్ట్కి
సాల్ట్కి కంపేర్ చేస్తే ఈ పింక్ సాల్ట్లో సోడియం కంటెంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది అండ్ మినరల్స్ కూడా ఎక్కువ ఉంటాయని చెప్పి చాలామంది వాడుతున్నారు. సో నేను కూడా అదే వాడటం స్టార్ట్ చేశాను. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. పునుగులు వేస్తూ ఉన్నారు మా వదిన, మా తోడికోడలు. చక్కగా మంచిగా ఇడ్లీ పిండితో వేశారు, బాగా వచ్చిందండి టేస్ట్. ఇంకా మేమే కదా అని చెప్పి చట్నీ చేసుకోలేదు, కారపొడితో అయితే అడ్జస్ట్ అయిపోయాం. పునుగుల టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చాయి. ఇదండి ఈరోజుటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ సూన్.